ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేనప్పుడు పరోక్షంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, లైక్ పాకిస్తాన్లో ఐఎస్ఐ ద్వారానో లేకపోతే న్యాయ వ్యవస్థ ద్వారానో రకరకాల గేమ్స్ ద్వారా ఆక్రమించుకుంటూ ఉంటారు. ఇది మరికొన్ని దేశాల్లో కూడా ఇలాంటిదే ఉంది. ఇప్పుడు ఫ్రాన్స్ లీపెన్ పరిస్థితి క్రమంగా ఎదుగుతూ ఉంది, మేక్రాన్ పరిస్థితి డౌన్ అవుతూ ఉంది. మేక్రాన్ వ్యతిరేకంగా 60%, మేక్రాన్కి 40% అనుకోవాలి సరిగ్గా లెక్క చెప్పాలంటే. బట్ ఈ వ్యతిరేకుల శక్తి ఇంతకుముందు లీపెన్ చాలాసార్లు దెబ్బతింది, కానీ ఈ ట్రిప్పు ఆమె రాబోతోందన్నటువంటి సంకేతాల సందర్భంలో ఈ డీప్ స్టేట్ వాళ్ళు ఈ దేశాలన్నిట్లలో ప్రపంచ దేశాల్లో చేసిన ఒక పెద్ద గేమ్ జ్యుడిషియరీలో తమ వ్యవహారాలు జోక్యం చేసుకోవడం, జ్యుడిషియరీలో తమ మనుషులు చొప్పించడం. ఆ జ్యుడిషియరీ ద్వారాలోనే శ్రీలంకలో వాళ్ళకి కావాల్సిన మనిషిని ప్రతిష్ఠించేటట్టు చేసుకున్నారు. ఆ జ్యుడిషియరీ ద్వారానే నేపాల్లో తమ మాట నెగ్గేలా చేసుకున్నారు. ఆ జ్యుడిషియరీ ద్వారాలోనే పాకిస్తాన్లో ఒక పపెట్ని పెట్టారు. ఆ జ్యుడిషియరీ ద్వారానే బంగ్లాదేశ్లో ఒక పపెట్ని పెట్టుకున్నారు. ఇప్పుడు ఫ్రాన్స్లో ఈ మేక్రాన్ అలాంటి జ్యుడిషియరీ ద్వారానే అధికారం కంటిన్యూ అయ్యేటట్టు కనబడుతుంది. లీపెన్ నిధుల మళ్లింపు, ఆవిడేదో మర్డర్ చేసిన మానభంగం చేసేటటువంటి వ్యవహారం కాదు, నిధుల మళ్లింపు. ఈ నిధుల మళ్లింపు అయితే కనుక భారతదేశం లాంటి చోట్ల అన్ని పార్టీలది ఉంది. ఆ లెక్కనైతే కనుక ఇక్కడ రేపొద్దున జ్యుడిషియరీ ద్వారా కూడా ఏదైనా చేయాలనుకుంటే కనుక జ్యుడిషియరీ ద్వారా సరే శిక్ష ఏమయ్యాలా, ఆ నిధుల మళ్లింపుకి సంబంధించి అన్ని విధానపరమైన నిర్ణయాల విషయంలో తీసుకునేటటువంటి చర్య. కానీ ఏకంగా 5 ఏళ్ళు బహిష్కరణ ఏంటి? కింద కోర్టు తీర్పు మీద సవాళ్ళు సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పటికి 3-4 ఏళ్ళు పడుతుంది. ఈలోపు ఆమెకు అవకాశం లేకుండా పోవడం. 2027లో ఎన్నికలు జరగాలి అంటే కుట్ర ఇది. ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి తంతు ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఏ వ్యవస్థల ద్వారా పాలనా పగ్గాలు చేపట్టచ్చు అన్నటువంటి కొత్త సంకేతం సందేశం ఇచ్చినట్టే.